ద్వారా వరుదు నీకు అందకపోతే ఇంకెవరు మాత్రం ఇస్తారా? ఇదేదో పెద్ద పజిల్లో తయారు చేస్తున్నావు నువ్వు. అమ్మగారి సంగతి నీకేం తెలుసు నాయన? కోడి గుడ్డు చూసి అది ఏ కోడి పెట్టిందో కనిపెట్టే రకం. ఈ మాట నిజమే సార్. వరుదిని మేడం పార్థు సార్లా కాదు, వెరీ జీనియస్. నా అంత షార్ప్ అన్నమాట. హ్యాండ్ రైటింగ్ చూసి క్యారెక్టర్నే కనిపెట్టేస్తారు. ఇంత మంచి సాక్ష్యం దొరికి కూడా మనమేమీ చేయలేకపోతున్నాం. ప్రియ రాసిన ఉత్తరం చించేసినట్టే ఈ డైరీని కూడా చించి పారేయకుండా వరుతో చదివించగలిగితే మొత్తం సమస్య పరిష్కారం అవుతుంది. రాను రాను మీ చెల్లి మీ నాన్నలాగే ఫీమేల్ బొబ్బుల్ పుల్ల తయారవుతుంది. ప్రాబ్లం ఎలా సాల్వ్ అవుతుంది? దాని తప్పే ఉందండి. ఇదంతా మీ అమ్మ చేసిన పని. ఆవిడే వరుదిని మనసుని పూర్తిగా విరిచేసింది. ఇందులో అసలు వరదని తప్పట్టానికే లేదురా. అమ్మ సంగతి వదిలేస్తే నేను కూడా అబద్ధాలు చెప్పి తన మనసు మార్చడానికి ట్రై చేశాను. అవన్నీ అబద్ధాలేనని ఆమె తెలిసిపోయాక ఈ ఒక్క నిజాన్ని కూడా అబద్ధమని అనుకుంటుంది. మనలో ఎవరి ద్వారా ఈ డైరీ వరుదిని దగ్గరికి వెళ్ళినా నమ్మదు. మేమిద్దరం కలవకపోతే మా కోసం ఆత్మహత్య చేసుకున్న ప్రియ ఆత్మకు శాంతి ఉండదు. ఆమె ఆత్మకు శాంతి కలగాలన్నా, వరుదిని నన్ను క్షమించాలి అన్నా, మనకి దొరికిన ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎలాగైనా ఉపయోగించుకోవాలి. ఇది ప్రియ నాకిచ్చిపోయిన ఆఖరి అవకాశం. దీని తొందరపడి పనికి రాకుండా చేయకూడదు. ఏం చేయాలి? ఎవరి ద్వారా అందజేయాలి? ఎవరిస్తే నమ్ముతుంది?